బాగి విండో దగ్గర నిలబడి ఉండడంతో ఎవరో తన దగ్గరికి వచ్చినట్టు అనిపించడంతో భయంగా పెద్ద పెద్ద కేకలు వేస్తూ ఉంటుంది బాగి. దాంతో అప్పుడే అక్కడికి వచ్చిన రాథోడ్, మిస్సమ్మ ఏమైంది మిస్సమ్మ, ఎందుకు అరుస్తున్నావు, ఎందుకంతలా భయపడిపోతున్నావు, ఏదో దయ్యం నీ దగ్గరికి వచ్చినందుకు ఎందుకంతలా టెన్షన్ పడుతున్నావు, ఏమైంది మిస్సమ్మ అని రాథోడ్ భయపడుతున్న బాగీని కుదపగానే టక్కున మేలుకొని అక్కడ టేబుల్ పైన వాటర్ గ్లాస్ అందుకొని టకమని వాటర్ తాగేస్తూ ఉంటుంది. మిస్సమ్మ ఏమైంది మిస్సమ్మ, ఎందుకు ఇలా అయిపోతున్నావు, ఎందుకు ఇలా టెన్షన్ పడుతున్నావు, భయపడుతున్నావు అని మళ్ళీ రాథోడ్ అడుగుతుండగా, అమ్మో నాలో దాచుకున్న విషయాన్ని ఎవరికైనా చెప్పేయాలి, లేదంటే నేను చచ్చిపోతాను అని పైకే అనేస్తుంది. మిస్సమ్మ చెప్పు అని రాథోడ్ అనగానే, నేను చెప్తాను కానీ చెప్పాక నువ్వు బ్రతికే ఉండాలి, స్పృహ తప్పి పడిపోకూడదు, ముఖ్యంగా నీ గుండె ఆగిపోకూడదు అని బెదిరిస్తూ ఉంటుంది బాగి. ఏం మాట్లాడుతున్నావు, ఇది మిలిటరీ గుండె, అస్సలు ఆగిపోదు, నువ్వు ఇంతలా ఏదో భయపెడుతున్నావంటే ముఖ్య విషయమయ్యే అయ్యుంటుంది, కానీ ఈ మిలిటరీ గుండెతో నీకు ప్రమాణం చేస్తున్నా, నా గుండె ఆగిపోదు, స్పృహ కూడా తప్పిపోను అని రాథోడ్ అనగానే, నేను అక్కని చూశాను అని అంటూ ఉంటుంది బాగి. అక్కెవరు అని మళ్ళీ రాథోడ్ అడుగుతుండగా, ఆరు అక్క, అరుంధతి అని అంటూ ఉంటుంది బాగి. ఓహో నిన్న మేడం గారి రూమ్లోకి వెళ్ళావు కదా, అక్కడ ఫోటో చూసావా, ఎందుకు స్పృహ తప్పి పడిపోయావు, ఆ ఫోటో చూశానని చెప్తున్నావా అని అంటూ ఉంటాడు రాథోడ్. అది కాదు, నేను చెప్పేది సరిగ్గా విను, నేను చెప్పేది నిజంగా ఆరు అక్కని చూశాను, బ్రతికున్న మనిషిలా నిన్ను చూసినట్టే అక్కని చూశాను అని అనేస్తుంది బాగి. కానీ రాథోడ్ నమ్మడు, మీరెవ్వరూ నమ్మరని నాకు తెలుసు, ఆయనకి చెప్పినా నమ్ముతారో నమ్మరో అన్న విషయానికి భయపడే నేను ఆయనకి చెప్పలేదు అని బాగి అంటూ ఉంటుంది. నేను నమ్మట్లేదు అని రాథోడ్ అనేస్తాడు. అరుంధతి మేడం ఎప్పుడో చనిపోయారు కదా, మరి నువ్వెలా చూసావు అని రాథోడ్ నిలదీస్తుండగా, నాకు అదే అర్థం కావట్లేదు, ఇన్నాళ్ళు నేను మాట్లాడుతున్నది బ్రతికున్న పక్కింటి అక్కతో అనుకున్నాను, కానీ చనిపోయిన అరుంధతి అక్క ఆత్మతో అనుకోలేదు అనగానే ఒక్కసారిగా షాక్ అవుతాడు రాథోడ్. కానీ ఒక్క నిమిషం లైట్ తీసుకొని జోక్ చేయకు మిస్సమ్మ అని అంటూ ఉంటాడు. నేను జోక్ చేసే దానిలాగా కనబడుతున్నానా, నిజంగానే అరుంధతి అక్క ఆత్మతో నేను మాట్లాడుతున్నాను అని చెప్పేస్తుంది బాగి. దాంతో స్పృహ తప్పి పడిపోతాడు రాథోడ్ అని తట్టి లేపే ప్రయత్నం చేస్తూ ఉంటుంది బాగి. మరోవైపు లాన్లో చైర్లో కూర్చొని కులుకు తీస్తూ ఉంటాడు గుప్తా. అప్పుడే యమధర్మరాజు ప్రత్యక్షమై గుప్తా అని గట్టిగా అరవడంతో ప్రభు అని ప్రణామాలు చేస్తూ భయపడుతూ ఉంటాడు గుప్తా. నీకు ఇచ్చిన పనేంటి, నువ్వు చేస్తున్న పనేంటి, ఆదమర్చి నిద్రపోతున్నావా అని యమధర్మరాజు తిడుతూ ఉండగా, లేదు ప్రభు, నేను కాస్త శ్రమించి అలసిపోయి కుడుకు తీస్తున్నానంతే అని అంటుంటాడు గుప్తా. నువ్వు అలసిపోవడానికి అక్కడ చేసే పనేంటి అని యమధర్మరాజు అరుస్తూ, ఉత్తర క్రియలు జరిపించి ఆత్మని పైకి తీసుకురమ్మని చెప్తే పడుకుంటావా అని తిడుతూ ఉంటాడు యమధర్మరాజా. అదే పని చేశాను ప్రభు, ఆవిడ పతిదేవునికి విషయం అంతా చెప్పాను, ఆయన అదే ఏర్పాట్లలో ఉన్నాడు అని అంటూ ఉంటాడు గుప్తా. చెప్తే సరిపోతుంది అనుకుంటున్నావా, ఆ కార్యాన్ని పక్క నుండి జరిపించవా, నువ్వు చేసిన మిస్టేక్ వల్ల ఒక అనర్థం జరిగిపోయింది అని అనగానే, అవును, తన సహోదరి భాగమతికి విషయం తెలిసిపోయింది, తను ఆత్మతో మాట్లాడుతున్నట్టు తనకు తెలిసిపోయింది అంటూ ఉండగా, తన సహోదరికే కాదు ఆ వాహన నడిపే నిండుకుండడు రత్తడికి కూడా తెలిసిపోయింది అని యమధర్మరాజు అనగానే, అవునా, ఆ రత్తడికి ఎలా తెలిసిపోయింది అని అంటూ ఆశ్చర్యపోతూ ఉండగా, తన సహోదరి చెప్పేసింది, నువ్వు తొందరగా ఉత్తర క్రియలు జరిపించి ఆత్మని పైకి తీసుకురా, లేదంటే అనర్థాలు జరిగిపోతాయి అని అనగానే, అలాగే ప్రభు అని అంటూ ఉంటాడు గుప్తా. యమధర్మరాజు మాయమైపోగానే ఏం జరిగింది అని అనుకుంటూ విండో దగ్గరికి వెళ్ళి రాథోడ్ బాగీల మాటలు వినే ప్రయత్నం చేస్తాడు గుప్తా. పడిపోయిన రాథోడ్ ముఖంపై నీళ్లు చల్లి పైకి లేపుతూ ఉంటుంది బాగి. లేచి కూర్చుంటాడు రాథోడ్. గుర్రుగా చూస్తూ ఉంటుంది బాగి. నేను చెప్పేది
విని స్పృహ తప్పి పడిపోయావు, ఏమన్నావు నన్ను అని అంటూ ఉంటుంది భాగి. అమ్మో, నువ్వు చెప్పింది నార్మల్ విషయమా? నేను కాబట్టి స్పృహ తప్పి పడిపోయాను, నువ్వైతే పడిపోయి పొద్దున దాకా లేవలేదు, నేను 2 నిమిషాల్లో లేచాను అని వెకిలిగా నవ్వుతూ ఉంటాడు రాథోడ్. గుర్రుగా చూస్తుంది భాగి. అది కాదు అని భయపడుతూ ఉంటాడు రాథోడ్. అవును మేడం, నీకు ఎక్కడ కనబడ్డారు అని అనగానే అక్క ఎప్పుడు లాన్లోనే ఉంటుంది అని అంటూ విండో దగ్గరికి వెళ్ళి లాన్లోకి చూడగానే అక్కడ చైర్స్ దగ్గర ఆరు అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. ఇక రాథోడ్తో అదిగో అక్క అక్కడే ఉంది అని చెప్తూ ఉంటుంది భాగి. అక్కడ ఎక్కడ అని లాన్ అంతా పరిశీలనగా చూస్తూ ఉంటాడు రాథోడ్. కానీ ఆరు ఎక్కడా కనబడదు. ఎక్కడ మిస్ అమ్మా అని రాథోడ్ అడుగుతుండగా అదిగో అక్కడ చైర్స్ పక్కనే అటు ఇటు తిరుగుతుంది అని అంటూ ఉంటుంది మిస్ అమ్మ. నాకు కనిపించట్లేదు అని అంటూ ఏడుస్తూ ఉంటాడు రాథోడ్. ఎందుకు ఏడుస్తున్నావు అని అనగానే నీకు కనిపించిందని సంతోషపడాలా, నాకు కనిపించట్లేదని బాధపడాలో అర్థం కావట్లేదు మేడం. నన్ను చూస్తున్నారంటే ఒకవైపు బాధగా మరోవైపు సంతోషంగా ఉంది అని అంటూ ఉంటాడు రాథోడ్. అవును అన్నట్టు తల ఊపుతూ ఉంటుంది భాగి. కొన్ని బంధాలు అంతే, భౌతికంగా అక్క వెళ్ళిపోయినా ఆత్మగా మనతో పాటే తోడుగా ఉంది అని అంటూ ఉంటుంది భాగి. ఈ విషయం ఆయనకి చెప్పేస్తాను అని అంటుండగా వద్దు మిస్సమ్మ, ఇప్పుడే మేడంని మర్చిపోయి నిన్ను దగ్గరగా తీసుకుంటున్నాడు, ఇప్పుడు మళ్ళీ చెప్తే లేదు సార్ మళ్ళీ కోలుకోరు అని అంటూ ఉంటాడు రాథోడ్. పోనీ పిల్లలకైనా చెప్తాను అని భాగి అంటుండగా వద్దు, మేడంని మర్చిపోలేరనే కనీసం ఫోటో కూడా చూపించట్లేదు, ఇప్పుడు వాళ్ళకి చెప్పడం మరీ ప్రమాదం అని అంటూ ఉంటాడు రాథోడ్. మరి ఏం చేయను, అంతగా ప్రేమించింది ఆయన్ని పిల్లల్ని అక్క, కానీ వాళ్ళకి కనిపించకుండా నాకు కనిపించడం ఏంటో అని బాగి బాధపడుతుండగా అది మిస్ అమ్మ నువ్వు మేడంకి అని చెప్పబోతూ నీళ్లు మింగేస్తాడు రాథోడ్. ఏంటి ఏమో చెప్పబోయావు అని బాగి అడుగుతుండగా ఏం లేదు అని నీళ్లు మింగుతూ ఉంటాడు రాథోడ్. మనసులో మాత్రం మీరిద్దరూ సొంత అక్క చెల్లెలు కాబట్టి నీకు కనబడుతుంది మిస్ అమ్మ అని అనుకుంటూ ఉంటాడు మనసులో. అక్కడ తెగిపోయిన బంధం ఇక్కడ మళ్ళీ కలుసుకుంది అని అనుకుంటూ ఉంటాడు రాథోడ్. ఇప్పుడు ఏం చేద్దాం అని అడుగుతూ ఉంటుంది బాగి. ఉత్తర క్రియలు జరిపించాలేమో అని అంటూ ఉంటాడు రాథోడ్. అంటే అక్క వెళ్ళిపోతుందా? అక్క పరిస్థితి తెలుసుకుంటేనే బాధగా ఉంది, ఇప్పుడు అక్క పరిస్థితి ఏంటి అని బాగి అడుగుతుండగా నాకు తెలీదు మిస్ అమ్మ అని అంటూ ఉంటాడు రాథోడ్. మరోవైపు పిల్లలు ఆత్మల గుచ్చిన ప్రోగ్రామ్స్ చూస్తూ ఉంటారు. ఆరు అక్కడికి వచ్చి పిల్లలు ఎందుకు ఆ ప్రోగ్రాం చూస్తున్నారు అని అనగానే గుప్తా గారు చూడాలి కదా అని అంటూ ఉంటారు. పిల్లలు నలుగురు ఆత్మలు ఉన్నాయి లేవు అని డిస్కషన్ చేసుకుంటూ ఉండగా అప్పుడే మనోహరి వస్తుంది. ఆంటీ ఒక్క విషయం, ఆత్మ ఉందని మీరు నమ్ముతారా అని అనగానే నన్నే అడగాల ఈ క్వశ్చన్ అని మనోహరి మనసులో అనుకుంటూ ఉండగా అమర్ పైనుండి కిందికి దిగి వస్తాడు. ఉన్నాయి అని అనేస్తాడు అమర్. నిజంగానే డాడ్ అని అంటుండగా అవును ఆత్మలుంటాయి అని అమర్ అనేస్తాడు. ఏంటి మేడం నీకు కనబడ్డట్టే సార్కి కూడా కనబడుతుందా, అంత ఖచ్చితంగా చెప్తున్నారు అని రాథోడ్ అంటూ మేడం కనిపించిందని సార్కి చెప్పనన్నావు కదా, ఎందుకు చెప్పావు అని నిలదీస్తూ ఉంటాడు రాథోడ్. నేను చెప్పలేదు అని అంటూ ఉంటుంది ఆ బాగి. అప్పుడు అంజు అమ్మ ఆత్మ కూడా ఉందా డాడ్, ఉంటుందా అని అనగానే అవును నా కళ్ళ ముందే ఉంది అని అమర్ చెప్పగానే బాగి, రాథోడ్, మనోహరి, ఆరు అందరూ షాక్ అవుతారు. ఇక తను ఏ ఉద్దేశంతో అన్నాడో బాగి ఆరు కనబడుతుందని అమర్కి నిజం ఎప్పుడు చెప్తుందో రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ.